మహారాష్ట్రలోని బారామతిలో ఒక చిన్న రైతు కృత్రిమ మేధ ఉపయోగించి వ్యవసాయం రూపురేఖల్ని మార్చివేస్తున్నాడు. ఈ అసాధారణ ప్రయత్నం ఇప్పుడు మన కళ్ల ఎదుట రూపుకడుతోంది. ఎరువుల వాడకం తగ్గిపోయింది, నీటిని సమర్థంగా వినియోగిస్తున్నారు, అలాగే అధిక దిగుబడి సుసాధ్యమైంది. ఇదంతా ఏఐ వల్లనే. భారతదేశంలో ఏఐ సృష్టిస్తున్న విప్లవంలో ఇది ఒక భాగం మాత్రమే. అధునాతన సాంకేతికతలు, ఆవిష్కరణలు ఇక ఎంత మాత్రం ప్రయోగశాలలకే పరిమితం కావు. సాధారణ పౌరుల జీవితాలను అవి సమూలంగా మార్చివేస్తున్నాయి. రేపటి రోజున జరగబోయే పెను మార్పులకు బారామతి రైతు కథ ఒక సూక్ష్మ రూపం. అంటే 2047 వికసిత భారత్ దిశగా మనం వేస్తున్న తొలి అడుగులు. డిజిటల్ గమ్యం దిశగా మన ప్రయాణం వేగవంతమవుతోంది. డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఏఐ, సెమీకండక్టర్, ఎలక్ట్రానిక్స్ తయారీపై ప్రధానంగా దృష్టి సారించిన భారత్ తన డిజిటల్ భవిష్యత్తును స్వయంగా రూపొందించుకుంటుంది. దశాబ్దాలుగా సాఫ్ట్వేర్ రంగంలో ప్రపంచ అగ్రగామిగా ఉన్న భారత్ ఇప్పుడు హార్డ్వేర్ తయారీలో కూడా పెద్ద అంగలు వేస్తూ ముందుకు సాగుతోంది. ప్రపంచ ఎలక్ట్రానిక్స్ రంగంలో భారత పాత్రను బలోపేతం చేస్తూ 5 సెమీకండక్టర్ ప్లాంట్లు ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నాయి. నేడు భారతదేశం ప్రధాన ఎగుమతుల్లో తొలి 3 ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులే. అలాగే ఈ సంవత్సరం మరో అద్భుతం జరగబోతోంది. మొట్టమొదటి మేక్ ఇన్ ఇండియా చిప్ ను మనం ఆవిష్కరించబోతున్నాం. ఏఐ రూపకల్పన, కంప్యూటర్ డేటా ఆవిష్కరణలు, సెమీకండక్టర్లు, ఎలక్ట్రానిక్స్ దన్నుగా భారతదేశపు సాంకేతిక విప్లవాన్ని డిపిఐ ముందుకు తీసుకువెళుతోంది. భారత్ తనదైన ఏఐ సాంకేతిక వ్యవస్థ ద్వారా దానిని ప్రజాస్వామీకరిస్తూ అందరికీ అందుబాటులో తెస్తోంది. ఈ విషయంలో 18,000కు పైగా గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్లు, జీపీయూలు గల భారత కామన్ కంప్యూట్ సౌకర్యం కీలక మైలురాయిగా నిలుస్తుంది. గంటకు ₹100 కంటే తక్కువ ధరకు అందుబాటులో ఉండటం ద్వారా పరిశోధకులు, అంకుర సంస్థలు, విద్యావేత్తలు, ఇతర సంబంధిత వ్యక్తులకు అత్యాధునిక పరిశోధనలను అందుబాటులోకి తెచ్చింది. ముఖ్యమైన ప్రాథమిక నమూనాలు, అనువర్తనాలు సహా ఏఐ ఆధారిత వ్యవస్థలను అభివృద్ధి చేయడానికి జీపీయూలను సులభంగా వినియోగించుకునేందుకు ఇది వీలు కల్పిస్తోంది. వైవిధ్యమైన, అధిక నాణ్యమైన డేటాతో ఏఐ నమూనాలకు శిక్షణ ఇవ్వడానికి భారత్ పెద్ద ఎత్తున వ్యక్తిగతేతర అనామక డేటా సెట్లను రూపొందిస్తోంది. పక్షపాతాన్ని తగ్గిస్తూ ఖచ్చితత్వాన్ని మెరుగుపరచడానికి ఇది ఎంతగానో సహాయపడుతుంది. అలాగే ఇది ఏఐ వ్యవస్థలను మరింత విశ్వసనీయంగా, సమగ్రంగా అందరికీ చేరుస్తుంది. ఈ డేటా సెట్లు వ్యవసాయం, వాతావరణ అంచనాలు, ట్రాఫిక్ నిర్వహణ వంటి వివిధ రంగాల్లో ఏఐ ఆధారిత పరిష్కారాలను రూపొందించేందుకు వీలు కల్పిస్తాయి. భారత అవసరాలకు అనుగుణంగా లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్, సమస్యకు సంబంధితమైన నిర్దిష్ట ఏఐ పరిష్కారాల వంటి సొంత ప్రాథమిక నమూనాల అభివృద్ధిని భారత ప్రభుత్వం అందిస్తుంది. ఏఐ పరిశోధనను ప్రోత్సహించడం కోసం అనేక ఎక్సలెన్స్ కేంద్రాలు కూడా ఏర్పాటయ్యాయి. డిజిటల్ ఆవిష్కరణల కోసం భారత డిపిఐ ఒక బ్లూ ప్రింట్. డిపిఐ కోసం భారత్ తొలిసారిగా చేసిన కృషి ప్రపంచ డిజిటల్ రంగాన్ని గణనీయంగా మార్చివేసింది. కార్పొరేట్ లేదా ప్రభుత్వ నియంత్రిత నమూనాల మాదిరిగా కాకుండా భారత్లోని అద్భుతంగా చేపట్టిన ప్రభుత్వ ప్రైవేటు విధానం ద్వారా ఆధార్, యూపీఐ, డిజిలాకర్ వంటి ప్లాట్ఫారంలను నిర్మించడానికి ప్రభుత్వ నిధులను ఉపయోగిస్తున్నారు. ప్రైవేట్ రంగంలోని నిపుణులు డిపిఐ ఆధారంగా వినియోగదారుల హితమైన అప్లికేషన్ ఆధారిత పరిష్కారాలను రూపొందిస్తూ అద్భుతంగా ఆవిష్కరణలు చేస్తున్నారు. యూపీఐ, డిజిలాకర్ వంటి ఆర్థిక, పాలనపరమైన వేదికలను అద్భుతమైన పరిష్కారాలతో ఏకీకృతం చేస్తున్నారు. ఈ నమూనా ఇప్పుడు ఏఐ శక్తితో మరింత బలోపేతం అవుతోంది. G20 సదస్సులో భారత డిపిఐ విధానం పట్ల ప్రపంచమంతా ఆసక్తి వ్యక్తం చేసింది. ఈ నమూనాను అనుసరించాలనే కోరికను వివిధ దేశాలు వ్యక్తం చేశాయి. భారత యూపీఐ చెల్లింపు వ్యవస్థకు జపాన్ పేటెంట్ మంజూరు చేసింది. దీనిని ఎంతవరకైనా విస్తరించడానికి అవకాశం ఉందని చెప్పడానికి ఇదే నిదర్శనం. సంప్రదాయం, సాంకేతికతల సంగమంగా మహాకుంభ్. ఇప్పటి వరకు జరిగిన అతిపెద్ద సామాజిక వేడుకల్లో మొదటిది అయిన మహాకుంభ్ సజావుగా, విజయవంతంగా నిర్వహించడం కోసం భారత్ తన డిపిఐ ఏఐ ఆధారిత నిర్వహణా విధానాన్ని ఉపయోగించుకుంది. ప్రయాగ్రాజ్లోని రైల్వే స్టేషన్లలో జన సమూహానికి ఇబ్బందులు లేకుండా చేయడానికి ఏఐ ఆధారిత సాధనాలు రైల్వే ప్రయాణికుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాయి. కుంభ్ సహాయక్ చాట్బాట్లో ఏకీకృతం చేసిన భాషిని అందరికీ వాయిస్ ఆధారంగా తప్పిపోయిన వారిని కనుగొనే అవకాశం లభించింది. రియల్ టైం అనువాదం, అలాగే బహుభాషా సహాయాన్ని అందించింది. భారతీయ రైల్వేలు, ఉత్తరప్రదేశ్ పోలీసులు సహా వివిధ విభాగాలు పరస్పర సహకారంతో సమస్యలకు త్వరిత పరిష్కారం కోసం కమ్యూనికేషన్ను క్రమబద్ధీకరించారు. డిపిఐని ఉపయోగించడం ద్వారా మహాకుంభ్ సాంకేతికత ఆధారిత నిర్వహణలో ప్రపంచ స్థాయి ప్రమాణాలను నిర్దేశించింది. దీనిని మరింత సమ్మిళితంగా, సమర్థంగా,
సురక్షితంగా చేసింది. భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న శ్రామిక శక్తిని రూపొందించటం. డిజిటల్ విప్లవానికి భారత శ్రామిక శక్తి ప్రధాన కేంద్రంగా ఉంది. దేశంలో వారానికో కొత్త గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ ఏర్పాటవుతూ ప్రపంచ పరిశోధన, అభివృద్ధి, సాంకేతిక అభివృద్ధికి ప్రధాన గమ్యస్థానంగా భారత్ స్థితిని బలోపేతం చేస్తుంది. అయితే ఈ వృద్ధిని కొనసాగించడానికి విద్య, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో నిరంతర పెట్టుబడుల అవసరం ఎంతైనా ఉంది. జాతీయ విద్యా విధానం 2020 ప్రకారం AI, 5G సెమీకండక్టర్ రూపకల్పన వంటి అంశాలను చేర్చుతూ విశ్వవిద్యాలయ పాఠ్యాంశాలను మెరుగుపరచడం ద్వారా ప్రభుత్వం ఈ సవాలును సమర్థంగా పరిష్కరిస్తోంది. పట్టభద్రులు ఉద్యోగానికి సిద్ధంగా ఉన్న నైపుణ్యాలతో ఉద్యోగాలను ప్రారంభించేలా చేసి విద్య, ఉపాధి మధ్య అంతరాన్ని ఇది తగ్గిస్తోంది. AI నియంత్రణ కోసం ఆచరణీయ విధానం. భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న శ్రామిక శక్తిని రూపొందిస్తున్న భారత్ తన AI నియంత్రణ విధానంతో బాధ్యతాయుతంగా విస్తరించే ఆవిష్కరణలను ప్రోత్సహిస్తోంది. ఆవిష్కరణలను అణిచివేసే హెవీ హ్యాండెడ్ నియంత్రణ విధానం లేదా కొంతమంది చేతుల్లో అధికారాన్ని కేంద్రీకరించే మార్కెట్ ఆధారిత పాలన వలె కాకుండా భారత్ ఆచరణాత్మకమైన, సాంకేతిక, చట్టపరమైన విధానాన్ని అనుసరిస్తోంది. AI సంబంధిత ఇబ్బందులను పరిష్కరించడానికి చట్టంపై మాత్రమే ఆధారపడకుండా ప్రభుత్వం సాంకేతిక రక్షణ చర్యల్లోనూ పెట్టుబడులు పెడుతోంది. డీప్ ఫేక్స్, గోప్యతా సమస్యలు, సైబర్ భద్రతా ముప్పులను పరిష్కరించే సాధనాలను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాలు, IITల్లో AI ఆధారిత ప్రాజెక్టులకు నిధులు సమకూరుస్తోంది. AI ప్రపంచ పరిశ్రమల పునర్నిర్మాణాన్ని కొనసాగిస్తున్న నేపథ్యంలో ఆవిష్కరణలను పెంపొందించే నియంత్రణ విధానాలను కొనసాగిస్తూనే సమ్మిళిత వృద్ధికి సాంకేతికతను ఉపయోగించుకోవాలనే స్పష్టమైన దార్శనికతతో భారత్ ముందుకు వెళుతోంది. కానీ విధానాలు, మౌలిక సదుపాయాలకు అతీతంగా ఈ పరివర్తన మన ప్రజల కోసమనేది గమనించాల్సిన విషయం.